సావిత్రి ఒక యువరాణి అజ్ఞాతవాసంలో ఉన్న సత్యవంతుడు అనే రాజుని పెళ్లి చేసుకుంది. ఒక ఋషి ఇచ్చిన శాపం వల్ల సత్యవంతుడు 1 సంవత్సరంలో మరణిస్తాడు అని తెలిసి కూడా పెళ్లి చేసుకుంది. ఒకరోజు అడవిలో సత్యవంతుడు ప్రాణాలు విడిచాడు. అప్పుడే యమధర్మరాజు అతని ఆత్మను తీసుకోవడానికి ప్రత్యక్షమయ్యాడు. సావిత్రి భయపడలేదు. యముడి వెనకాలే నడుస్తూ తన భర్త నుండి విడిపోనని సంకల్పించింది. సావిత్రి పట్టుదల చూసి యముడు ఒక వరం ఇచ్చాడు. కాని సత్యవంతుడి ప్రాణాలు మాత్రం ఇవ్వలేడన్నాడు. మొదటి వరం, సావిత్రి తన మామగారి చూపు తిరిగి రావాలి, అతని రాజ్యం పునరుద్ధరించాలి అని కోరింది. యముడు అది మంజూరు చేశాడు. యముడు 2వ వరం కూడా ఇచ్చాడు. ఈసారి సావిత్రి తన స్వంత తండ్రికి 100 మంది కుమారులు కలగాలి అని కోరింది. యముడు అది కూడా సమ్మతించాడు. 3వ వరం ఇచ్చినప్పుడు సావిత్రి తనకు, సత్యవంతుడికి 100 మంది కుమారులు కావాలి అని కోరింది. భర్త లేకుండా ఆమెకు పిల్లలు పుట్టరని, యముడు సత్యవంతుడి ప్రాణాన్ని తిరిగి ఇవ్వాల్సిందేనని గ్రహించాడు. ఆమెకున్న భర్త పట్ల ప్రేమ, గౌరవం ఆమెను సతి సావిత్రిని చేసింది. ఈ మహోన్నత కథను మనం ప్రతి సంవత్సరం వట సావిత్రి వ్రతంగా జరుపుకుంటాం. ఆమె భర్త పట్ల ప్రేమను, నిబద్ధతను స్మరించుకుంటూ